హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. ఇంకా నిన్న 11:30కు అలా షూట్ చేస్తున్నాను. సో ఇక పిల్లలు అయితే తిన్నారండి, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇక మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిండు. ఇక నేను కూడా తిన్నానమాట. ఏంటంటే పొద్దున్నే ఇంకా బాసనలు అయితే ఇవి మన చాయ్ గిన్నెలు, తిన్న గిన్నెలు అనమాట. ఇక ఇవైతే కొన్ని ఉన్నాయి తోమాలి. సో ఇక అంతా పొద్దున్నే అయిపోయింది పని. ఇక ఇక్కడ వచ్చేసి అయితే నేను ఆనవంకాయ కర్రీ చేశానండి. పొద్దున్న గసగసాలు, నువ్వులు, కొన్ని పల్లీలు వేయించి పెంక మీద ఇట్లా వేసానమాట. పేస్ట్ వేసి చేశాను. ఆనవంకాయ ఏంటంటే ఉత్తగా వండితే అంత బాగుండదు అనేసి మా ఆయనకు అట్లా ఇష్టం ఉండదు. సో ఇక అట్లా ఆ పేస్ట్ వేసి చేస్తాను. కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా గసగసాలు అనేసి మొన్న సరుకులకు తీసుకొచ్చినప్పుడు చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట. సో అదైతే యూజ్ అయింది. సో అదన్నట్టు ఫ్రెండ్స్, ఇక చూపిస్తున్నాను మీకు. ఇక ఇంకేందంటే మామూలుగా అయితే ఆనపకాయ కర్రీ ఉత్త పచ్చిమిరపకాయలు వేసి ఒక టమాటా వేసి కూడా బాగుంటుంది, అందులో ఏం వేయకపోయినా కూడా. ఇక అలా చేయొచ్చు. ఇదేంది మామూలుగా ఉత్తగా కారం వేసి చేస్తాం కదా, అట్లా వేస్తే అసలు బాగుండదు అన్నట్టు నేను ఇట్లా పేస్ట్ వేసి చేశానమాట. సో అదన్నట్టు విషయం అయితే. ఇక ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటారండి. పొద్దున్నే మా ఆయన అయితే ఈరోజు నిన్న పొద్దున మామిడికాయలు తీసుకొచ్చాడు. మళ్ళీ యాపిల్స్ తీసుకొచ్చాడు అనమాట. 100 రూపీస్ యాపిల్స్, 1 కేజీ 80 రూపీస్ అంట. మ్యాంగోస్ తీసుకొచ్చాడు అనమాట. మొన్న తీసుకొచ్చారు కదా, ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా, మళ్ళీ నిన్న తీసుకొచ్చాడు. ఇక యాపిల్స్ అయితే తేక చాలా రోజులు అయిపోయింది అనుకోండి. ఇక సరే తీసుకొచ్చారు కదా, పిల్లలు ఒక్కొక్క యాపిల్ తిన్నారు, ప్లస్ మ్యాంగోస్ తిన్నామన్నమాట. ఇక 3 వచ్చాయండి, కేజీ కదా, పెద్దగా ఉన్నాయి అనమాట. మ్యాంగోస్ 3 వచ్చినాయి. అందులో ఇక 2 కట్ చేసుకొని తిన్నాము, పిల్లలు తిన్నారు. ఇక వాళ్ళు పాలు కూడా తాగిరు అనమాట. ఇక అదే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అన్నట్టు వాళ్ళకి. ఇక ఆడుకుంటుర్రు. ఇక టిఫిన్ అంటే మొన్న 2 రోజులు దోశలు చేశాను కదా, ఏం లేదు. ఇక అవే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అన్నట్టు. ఇక సో అదన్నట్టు. ఇక మా ఆయనకైతే చపాతీలు చేశానండి ఎప్పట్లాగానే. ఇక తిన్నారు. ఇక పిల్లలు కూడా కొంచెం కొంచెం తిన్నారు. 4 5 చేశానమాట అంతే. ఇక వాళ్ళు తినరు, ఇక ఫ్రూట్స్ తిన్నారు కదా, సో కొంచెం కొంచెం తిని ఇంక అట్లా ఆడుకుంటారు. పాలైతే కాగబెట్టి పెట్టానమాట, అందుకనే పిల్లల కోసం అనేసి. ఇక వాళ్ళైతే తాగి ఆడుకుంటారండి. సో ఇక నేనైతే సెల్ఫ్లలో పేపర్స్ వేయాలని చెప్పాను కదా, ఇక అవైతే వేయడానికైతే ఇక ఇక్కడ పని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మొన్న సండే రోజు ఊరికి వెళ్ళేసి వచ్చాం కదా, అదే రోజు పోయి సరుకులు తీసుకొచ్చానని చెప్పాను కదా. ఇక సరుకులు కూడా కొన్ని డబ్బాలలో పోసి పెట్టాలి. అదే సరుకులు అంటున్నా, ఏమంటారు, ఆ సరుకులు తీసుకొచ్చాం కదా, ఆ పప్పులు ఉప్పులు కొన్ని అయితే అయిపోయాయి. ఇంకా అవైతే కొన్ని పోసి పెట్టుకోవాలన్నట్టు ఇక పెట్టుకున్నాను. ఇంకా అయిపోతుంది కదా ఒక పని అనేసి. ఇంకా పాత ఏమన్నా సరుకులు గిట్ల ఉంటాయి కదా, అవి ఏమన్నా చూడాలి. ఇక అన్నీ కొంచెం ఇక చెత్త కూడా వెళ్తుంది కదా, అన్ని కవర్లు కూడా పప్పులు గిట్ల అవన్నీ పోస్తాం కదా మనము, ఉప్పు అవన్నీ. ఇక అనేసి ఇక మొత్తం సెల్ఫ్ అయితే నీట్గా క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసి ఇక ఇప్పుడు ఇది ర్యాక్ ఉంది కదా బ్లాక్ కలర్ది, ఆ ఉల్లిగడ్డలు వేసేది కానీ దానికోసం కొన్నాను. అంటే వాటి మీద డబ్బలు కూడా పెట్టుకోవచ్చు. సో ఇక మంచిగా వాటిలో కూడా నేను మంచిగా నీట్గా పేపర్లు వేసాను దులిపి వేసి. ఇక పైన వాటిలోనేమో కొన్ని అంటే నాకు అందుబాటులో ఉండేటట్టు డబ్బాలు పెట్టుకున్నాను, కింది దాంట్లోనేమో ఉల్లిగడ్డలు వేసాను అనమాట. ఇక ఇక్కడ పాతవి అయితే సరుకులు ఉన్నాయని చెప్పాను కదా, ఈ డబ్బాలో పెట్టేసుకుంటాను నేను, ఈ బ్లూ కలర్ డబ్బాలో. ఇక అందులో కొన్ని మినపప్పు అవి ఇవి మిగిలింటే అవి మళ్ళీ నేను ఇంకా వేరే డబ్బాలలో పోసి పెట్టుకుంటున్నాను అనమాట. చూస్తాను ఇక ఒక్కొక్కసారి మర్చిపోతాను నేను, అంటే పాతవి అందులో డబ్బాల ఉంటాయి కదా, మనం ఇట్లనే కవర్తో పెట్టేస్తాను కదా, ఒక్కొక్కసారి కొన్ని మర్చిపోతా. చూశాను అనమాట ఏమేమి ఉన్నాయి ఏందనేసి. సో మళ్ళీ ఇక అవి ఏమన్నా మిగిలి ఉంటే అవి ఇవన్నీ కలిపేసి ఇక డబ్బాలో పోసి పెడుతున్నాను. ఇక కందిపప్పు కూడా మొన్న తీసుకొచ్చామండి సరుకులలోనే, ఎందుకంటే ఆల్రెడీ పాతది ఉందన్నమాట. కందిపప్పు ఒక 1/2 కిలో అంత ఉందన్నమాట, 250 గ్రామ్స్. మళ్ళీ పోయి సరుకులలో ఇక ఉన్నది కదా, మేము ఎక్కువ తినము పప్పులు, తెలుసు కదా మా ఆయన గ్యాస్ ట్రబుల్ అనేసి ఎక్కువ తినడు అనేసి 1/2 కిలోనే తీసుకొచ్చాను మొన్న వెళ్ళినప్పుడు కూడా. సో అది 1/2 కేజీ ఆ వైట్ డబ్బాలో పోసి పెట్టాను. ఇదేమో రాగి పిండి అనమాట, పోయిన నెలదే. ఇక అన్నీ ఎక్కువ తెచ్చుకోలేదన్నమాట సరుకులు అయితే, ఈ నెలలో తక్కువనే తెచ్చుకున్నానండి. ఇక చూసుకున్నాను అనమాట, మనకు సరుకులు తెలుస్తాయి కదా, ఒక ఐడియా ఉంటుంది కదా, పోయిన నెల ఇవి ఉన్నాయి ఇది అనేసి. ఇక నూనె ప్యాకెట్లు అయితే ఖచ్చితంగా అయిపోతాయండి, మాకైతే 3 4 పడతాయి నూనె ప్యాకెట్లు అయితే. ఇక ఓన్లీ వంటనే చేయం కదా, డీప్ ఫ్రై అని అవి వడలని దోశలని ఇంకా అవి ఇవి పూరీలని అవి చేస్తుంటాం కదా, ఇక బాగానే అయిపోతుంటుంది అనమాట ఆయిల్ అయితే. ఇక ఇప్పుడు ఈ చిన్న డబ్బా ఉంది కదా, ఇందులోనేమో ఇప్పుడు చూపించాను కదా చిన్నది గసగసాల ప్యాకెట్ కొనుక్కొచ్చాను. చాలా 1 year 2 years అయిపోతుందండి మేమైతే గసగసాలు వాడక. ఇంత ముందుకు తీసుకొస్తుండే మా ఆయన, ఇట్లనే మన మసాలా పేస్ట్ లాగా వేసి కర్రీస్లో వేసే వాటిలో వేస్తాం కదా, సో అది బాగుంటుంది ఫ్లేవరు. ఇక అది మొన్న షాపింగ్లో ఏమంటారు
మొన్న సరుకులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు షాప్లో కనిపించింది అనమాట, చిన్న ప్యాకెట్స్ బాగున్నాయి, ఇంకొకటి తీసుకున్నాను. అందులో నువ్వులు కూడా తీసుకున్నాను అనమాట, కుళ్ళలాగా తీసుకున్నాము, కొన్నేమో ప్యాకెట్స్ రూపంలో తీసుకున్నాం అనమాట. సో ఇక నువ్వులు గసగసాలు అయితే ఒక డబ్బాలో పెట్టేస్తున్నానండి. ఇక మనకు వంట చేసేటప్పుడు కొన్ని ఖచ్చితంగా అవసరం పడుతుంటాయి కదా, అవి అయితే మ్యాక్సిమం అయితే నాకు ఇల్లు ఖాళీగా ఉండడానికే చూస్తానండి. ఇల్లు ఖాళీగా ఉంటేనే అంత నీట్గా అనిపిస్తుంది. అన్నీ పిచ్చి పిచ్చిగా ఇట్లా డబ్బాలు అన్నీ ఇట్లా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు అనమాట. ఇక ఏంటంటే అన్నీ దులపడము చేయడము మొత్తం ఇట్లా అనిపిస్తుంది. ఇక అట్లా నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. చెప్పాను కదా, ఇంతకుముందుకు నేను కూడా అన్ని డబ్బాలలో పోసి పెట్టుకుంటుండే. ఇక అవన్నీ దులిపేటప్పుడు మళ్ళీ చిన్నపిల్లల్ని పట్టుకొని ఇక అవన్నీ మొత్తం మళ్ళీ చెత్త చెత్త అవుతుండేనమాట. ఇదంతా కాదనుకొని ఇంకా మనకేం అవసరమో అవే డబ్బాలు పెట్టుకుని, అంటే కారం పొడి కానీ ఉప్పు పసుపు అవి చూసారు కదా, చాలా డబ్బాలు అయిపోతుంది, మనకు ప్లేస్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సరిపోదు అనమాట. అందుకనే నేను మన కారం ఉప్పు మసాలా డబ్బా ఉంటుంది కదా, అంటే జీలకర్ర ఆవాలు అవన్నీ వేస్తాను కదా, మీరు డైలీ నా వీడియోలో గమనించే ఉంటారు. సో అట్లా ఆ డబ్బాలో అన్నీ పోసి పెట్టుకుంటే మనకు ఒక డబ్బా ఉంటుంది అన్నట్టు, ప్లేస్ కూడా అంత ఎక్కువ ఉండదు కదా, ఇక మనకు నీట్గా కనిపిస్తుంది. ఒకటే డబ్బాలో అన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత ఒకటి ఉప్పు, ఒకటేమో పసుపు, కారం పొడి డబ్బా ఇలా పెట్టేసుకున్నాను. ఇక ఇక్కడైతే సరుకులు చూపిస్తున్నానండి. ఒక చిన్న ఫెయిర్ అండ్ లవ్లీ, 2-3 బ్రష్లు, మళ్ళీ పసుపు ప్యాకెట్, ఒకటేమో ఏమంటారు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకున్నాము. ఇక ఈ ఎర్రపప్పు పెసరపప్పులు ఉంటాయి కదా, ఇవైతే ఆల్రెడీ పోయిన నెలే ఉన్నాయి. ఈ నెలలో పల్లీలు తీసుకొచ్చాను. ఇంకా ఇదేమో నువ్వులు అనమాట, నువ్వులా కాదు ఏదో అది అలా పెట్టేస్తున్నాను. ఇంకా చక్కెర అయితే కొంచెం మిగిలింది, పోసి పెట్టాను, ఆల్రెడీ మిగిలింది. ఇంకా పల్లీలు అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇక చట్నీ కూడా వేసుకోవాలి కదా. ఇక ఇదేమో జామ్ అనమాట. ఇక తీసుకొచ్చాము, వారం అవుతుంది కదా తీసుకొచ్చి. ఇక పిల్లలు అయితే సగం సగం తినేసిరు. కొంచెం మమ్మీ కావాలంటే ఇక చపాతీలో పెట్టియడము, లేకపోతే ఒకసారి బ్రెడ్ తెచ్చుకొచ్చినాం అనమాట, ఆ బ్రెడ్లో పెట్టియడము అలా. ఇక మా వాడైతే మమ్మీ నాకు ఒక కటోరలో వేసి అని డైలీ అడుగుతున్నాడు అనమాట. వానికి ఒక స్పూన్ అంతా ఇక వేసిస్తున్న జాము. ఇక వాడు అట్లా తింటుండు డైలీ అట్లనే. ఇక ఈ స్నాక్స్ ఐటమ్స్ అయితే ఏం లేవండి. ఇప్పుడు ఇదేమో ఎండు కొబ్బరి మా చెల్లె వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చానని చెప్పాను కదా, అది చాలా స్వీట్గా ఉంది. ఆ రోజు గర్జలు చేసామని చెప్పాను కదా, ఇక అది కొబ్బరికాయలు చాలానే మిగిలిండే. ఇక మా చెల్లి ఉండి తీసుకోపో అక్క, నీకు అవసరం వస్తుందంటే తీసుకొచ్చాను. ఇక ఒక రోజు అయితే ఎండకు పెట్టాను, మళ్ళీ అయితే కవర్లో నీట్గా పెట్టి ఇక పెట్టేస్తున్నాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టాను. మళ్ళీ బయట ఉంటే ఏమో చెప్పలేము, ఇంకా ఖరాబ్ అవుతుందేమో అన్నట్టు. ఇక ఇప్పుడేమో ఆ చిన్న బకెట్ ఉంది కదా మెరూన్ కలర్ది, అందులో స్నాక్స్ ఐటమ్స్ పెట్టానండి. ఇక మొన్న బాదంలు కొన్నామని చెప్పాను కదా, బాదంలు, కొన్ని కాజులు, కొన్ని కిస్మిస్లు, ప్లస్ పిల్లలకి బిస్కెట్స్, కొంచెం బూందీ ఉంది, మా ఆయన తెచ్చుకుండా అనమాట. బూందీ ప్లస్ చెకోడీలు అవి అయిపోయినాయి, కొన్ని కొన్ని ఉన్నాయి. ఇంకా అవన్నీ ఒక డబ్బాలో పెడితే పిల్లలకి కావాల్సినప్పుడు ఇక అడుగుతుంటారు కదా, లేకపోతే ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్కటి పెడితే ఇక మనకి బెజారు వస్తుంటుంది. అందుకని నేను ఎప్పుడైనా ఇట్లా స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, పిల్లలు ఇట్లా ఊరికే సతాయించినప్పుడు, వాళ్ళు ఏడ్చినప్పుడు ఇక ఒకటేసారి తీసి వాళ్ళకి కొన్ని కొన్ని ఒక గిన్నెలు వేసిస్తే తింటారు కదా అన్నట్టు, ఇట్లా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటాను. ఇంకా ఇప్పుడు నాకు కావాల్సిన మెయిన్ ఐటమ్స్ చక్కెర, చాక్పత్తా, ఇవి మినప్పప్పు, ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ పక్కకు పెట్టుకుంటాను నాకు అంటే తొందరగా నాకు అందుబాటులో దొరకడానికి. ఇక మిగతా ఏమో కొంచెం కార్నర్ సైడ్ పెట్టాను అనమాట, సెల్ఫ్లో. అంటే ఇప్పుడు పప్పులు ఉంటాయి కదా మనం ఎప్పుడన్నా ఒకసారి వాడేటివి, అవేమో కొంచెం పక్కకు పెట్టేశానండి. కొంచెం ఎక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ మంచిగా ప్లేస్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది, లేకపోతే ఇక చాలా డబ్బాలు ఉండి ఇట్లుంటే మనకే బెజారు వస్తుంది అనమాట. దులిపేటప్పుడు చాలా కష్టమవుతుంది. ఇంకా ఇక మొత్తం ఎట్లానో క్లమ్జీగా అనిపిస్తుంటుంది అనమాట. ఇగో ఇంత చెత్త వెళ్ళింది మొత్తానికైతే. ఇక పేపర్స్, పాత పేపర్స్ అన్నీ తీసేసాను కదా, ఇక అవన్నీ తీసేసాను. ఇంకేమంటారు, కొత్త పేపర్స్ వేసాను కదా, ఇక ఆ చెత్త అంతా పేపర్స్ అవన్నీ పోసి పెట్టాను కదా డబ్బాలలో కావాల్సినవి. ఇక వాటి పేపర్స్ అంతా ఒక చిన్న టబ్బు నిండి వెళ్ళింది చెత్త అయితే. సో ఇక మొత్తానికైతే అన్నీ అయితే పోసి పెట్టుకున్నానండి. ఇక అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. క్లీనింగ్ అంటే ఇక ఇవన్నీ చెత్త అంతా వెళ్ళింది అనమాట, అంతే, ఏం పెద్ద దులపడం ఏం లేదు. ఇక మొత్తం అయితే ఇక్కడ బయట కూడా ఊడ్చేస్తున్నా. ఇక పిల్లలు అయితే ఆడుకుంటుర్రు, ఇక వాళ్ళని చూసుకుంటే చేయాలి. మా వాడు మధ్యలో వచ్చిండ, మమ్మీ జామ్ పెట్టంటే మళ్ళీ వాళ్ళిద్దరికి ఒక్కొక్క స్పూన్ జామ్ పెట్టాను. మళ్ళీ ఇంకోసారి వచ్చి మమ్మీ వాటర్ అని, ఇంకొకసారి వచ్చి ఇక ఇంత ముందుకైతే మురమురాలు కొన్ని ఉండే, పోయిన నెల కొన్ని ఉండే అనమాట, అవి అటుకులు కూడా వేసి ఇచ్చాను, ఇక తిన్నారు. సో ఇక ఈ బొమ్మలు ఉన్నాయి కదండి, ఈ బొమ్మలు అయితే మేమైతే కొన్నాయి కావు. ఇక ఒక బాల్ ఉంది కదా, ఇదైతే అప్పుడు చెప్పాను కదా డీమార్ట్లో కొన్నానని, బాగుంది, అది 150 రూపాయలు ఏమో పడ్డది అనమాట. ఇక మిగతా బొమ్మలేమో మొన్న మా అమ్మ ఇంటికి పోయినప్పుడు తీసుకొచ్చాను.
మా చెల్లె వాళ్ళ ఇంటికాడ నుంచి మా అమ్మోళ్ళ ఇంటికి ఒక రోజు పోయాను కదా, ఆ రోజు ఇక అమ్మ అంటే మా అమ్మోళ్ళు పని చేసే దగ్గర అపార్ట్మెంట్స్లో ఇక చాలామంది వాళ్ళకి అవసరం లేవంట, ఇక అవన్నీ పక్కకి వేసేసారనమాట. ఇక పక్కకి వేస్తే ఇక ఇక అవసరం మామూలుగా ఇక మా అమ్మ కొన్ని పట్టుకొచ్చింది, ఇంకొక ఆంటీ ఇద్దరు ముగ్గురు ఆంటీ వాళ్ళు కూడా తీసుకుపోయారంట వాళ్ళ పిల్లల గురించి బొమ్మలు. ఇక మా అమ్మనేమో ఇక మా పిల్లలు ఆడుకుంటారు కదా అనేసి ఇక మా అమ్మ పక్కకు తీసి పెట్టిందంట ఒక 2-3 కార్లు అనమాట. అవి పాతగా అయిపోయినాయి, ఇక వాళ్ళు అవసరం లేవని పాడేశారంట, పక్కకి వేసారంట. ఇక వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఇక అవి మొన్న తీసుకొచ్చాను ఇంకా పిల్లలు ఆడుకుంటారని. ఇక మా వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట. అవి పెద్ద పెద్దగా ఉన్నాయి మంచిగా కార్లు. అలాంటి కార్లే మేము డీమార్ట్లో అడిగితే ఒక్కొక్కటి 250, 300, 500 బిలో ఉన్నాయండి. చాలా రేట్లు ఉన్నాయి. అంటే సైజు బట్టి క్వాలిటీ బట్టి రేట్ అనమాట. ఇక చిన్నపిల్లల బొమ్మలు అంటే తెలుసు కదా ఎంత రేట్ ఉంటాయో. సో ఇక మా అమ్మ పనికి పోయే దగ్గర ఇక వాళ్ళు అలా చెప్పాను కదా, ఇక అక్కడ ఆంటీ వాళ్ళు కూడా అందరు తీసుకుంటే వాళ్ళు పడేశారంట బొమ్మలన్నీ. వాళ్ళకి చాలా ఇక సరిపోయినాయో మరి కాల్ చేశారో ఏదో చెప్పింది. అంటే ఆ ఇల్లు షిఫ్ట్ అయ్యిర్రేమో మరి, మిగిలిపోతాయి కదండి అవన్నీ, కొన్ని వదిలేసి వెళ్తారు కదా. సో అట్లా ఇక ఇక 2-3 ఆంటీ వాళ్ళు తీసుకుపోతే ఇక మా అమ్మ కూడా కొన్ని తీసుకొచ్చింది అనమాట, పిల్లలు ఆడుకుంటారు అనేసి. ఇక అవి అన్నట్టు బొమ్మలు ఇక అవైతే ఇక పిల్లలు ఆడుకుంటారు. ఇక అవన్నీ ఒక సంచిలో పెట్టిన ఇక వాళ్ళు ఆడుకున్నప్పుడల్లా బయట వేస్తారు, జరసేపు ఆడుకుంటారు. ఇక అవన్నీ ఇట్లనే ఒక బ్యాగ్ పెట్టానమాట బొమ్మలకి. ఇక వేసి పక్కకు పెడతా. ఇక తర్వాత ఇక్కడైతే అంతా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. ఇక బాసనలు ఉన్నాయని చెప్పిన కదా, ఇక అవన్నీ తోమేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక తర్వాత అంతకంటే ముందే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, ఇక అవైతే డ్రై చేశాను, ఇంకా ఆరేస్తున్నాను అనమాట. అప్పటికే 12 కావస్తుంది. ఇక పిల్లలకు కూడా స్నానాలు చేయించి ఇక నేను కూడా స్నానం చేయాలన్నమాట. ఇక తొందరగా 12-12:30 వరకు ఇక ఇంట్లో ఉంటే అయిపోతుంది కదా, ఎండ బాగా స్టార్ట్ అవుతుంది కదా ఆ టైంలో అనేసి ఇక టకటకే చేస్తున్నాను నేనైతే. ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది ఇంకా ఈ మధ్య అయితే. ఇక బాగా సాయంత్రం పూట అయితే కొంచెం చల్లబడుతుంది. ఇంకా నిన్నటి నుంచి అయితే ఏం చల్లబడతలేదండి. నిన్న అంతే మస్తు చాలా అంటే చాలా ఉడకబోసింది అసలు. ఏమన్నా వాతావరణం చల్లబడి వర్షం గిట్ల వస్తుంది అనుకున్నా కానీ ఏం రాలేదు. సో అదన్నట్టు ఇక తర్వాత ఇక ఏమైందంటే కరెక్ట్ పిల్లలు పడుకునే టైంకే కరెంటు పోయిందండి. అది తర్వాత లాస్ట్కి వస్తుంది మీకు వీడియోలో. మా ఫుల్ కోపం వచ్చింది అసలు. ఈ మధ్య బాగా పవర్ పోతుందని చెప్తున్నా కదా, చాలా అంటే చాలా పోతుందండి. నైట్ కూడా అంతే, ఎన్నిసార్లు పోయిందో. నైట్ అయితే చెప్పాలంటే 4 సార్లు పోయింది. మా హస్బెండ్ వచ్చినాక తిన్నాక ఒక 4 సార్లు పోయింది అనుకోండి. 12 గంటల లోపు 4 సార్లు పోయింది. ఒక 15 నిమిషాల తర్వాత వచ్చింది, మళ్ళీ పోయింది. ఇట్లనే జరిగిందనమాట. ఇక ఇక్కడైతే పిల్లలకు స్నానాలు చేయించినండి. ఇక వాళ్ళకి బొమ్మలు పెట్టి నేను పోయి స్నానం చేసుకొని వచ్చిన. ఇంకా రెడీ చేస్తున్నా అనమాట. ఇక అన్నం అయితే పెట్టాలి. ఇంకా ఎండ అయితే ఫుల్ అంటే ఎండ కొడుతుంది. ఇక చూసారు కదా, ఈ బెడ్రూమ్లో అయితే బుగ్గ లేదనమాట. అదేమంటారు లైట్ది బల్బు తీసి పక్కకు పెట్టామన్నమాట. ఇక చూడండి ఎంత ఎండ కొడుతుంది. ఎండగరికే ఎంత వెలుతురు వచ్చింది అన్నట్టు కిటికీలో నుంచి. ఇక మా పాప అయితే జుట్టు ఇంతంతనే కానీ ఏమేమో క్లిప్స్ పెట్టుకుంటుంది అనమాట. ఆ చిన్న డబ్బా పైన ఉంటుంది, ఆమెకి ఇట్లా అందుతుంది అనమాట. తీసుకొని చిన్న చిన్న క్లిప్స్ అన్నీ నెత్తి నిండా పెట్టుకుంటుంది అనమాట. ఇక అవన్నీ కామెడీగా ఇక అవన్నీ తీసి వాళ్ళ జుట్టు వేసిన. ఇక్కడ చూసారుగా టైము 1 అవుతుంది. ఇంకా పిల్లలకైతే సోరకాయ అయితే సప్పగానే చేశానండి జర. ఇక బాగుందన్నమాట, కొంచెం మసాలా వేసాను కదా. ఇక పిల్లలకైతే ఇక్కడ తినిపించి ఇక నేను తిన్నాను. ఇంకా కరెక్ట్ ఒక పావు గంట సేమో ఇట్లా ఆడుకుర్రు. ఇక పడుకోబెడదామా అని అనుకున్నా, కరెంటు పోయిందండి. ఇక కరెంటు పోగానే అబ్బా ఇక ఇట్లా అనిపించింది ఎంత ఎండ వస్తుందో. ఇంకా మా పాప ఉండి మమ్మీ నాకు ఏమైనా ఫ్రూట్స్ కావాలంటే ఇక మార్నింగ్ చూసింది కదా, సరే అనేసి మళ్ళీ 2 మామిడి పండ్లు తీసి కట్ చేసి ఇచ్చాను. అలా బయట కూర్చున్నాం అనమాట గాలికి, ఎందుకంటే ఇంట్లో ఉండలేము కదా, చాలా ఉడకబోస్తుంది. అట్లా అయిందనమాట. ఇక పిల్లలు మామిడి పండ్లు తింటుర్రు. ఇక అలానే బయట కూర్చున్నామండి. 1:15కు వచ్చింది కరెక్ట్. ఎన్ని గంటలకు వచ్చిందంటే 2:45-3 గంటలకు ఎప్పుడు వచ్చింది. మొత్తానికైతే 3 దాటిందనమాట. పాపం ఇక పిల్లలు అట్లనే ఆడుకురు, బయటనే ఆడుకురు. ఇక అట్లనే అగరికే ఆడుకుర్రు అనమాట, కొంచెం నీడలాగా ఉంది కదా, ఇక అట్లనే ఆడుకుర్రు. ఇక నేను కూడా వాళ్ళతో పాటు బయట కూర్చొని కొంచెంసేపు కొంచెం అంత మామిడి పండు తిన్నాను. ఇక టైం చూసారు కదా, ఇక 1:15-2. సో అదనమాట ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ లెంత్గా అయిపోతుంది కదా. సో కొంచెం అయితే లైక్ చేసి వెళ్ళండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. ఈ వ్లాగ్ ఎలా ఉందనేది కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఎండ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.